సో రేపు పొద్దున ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కాంగ్రెస్తోనో బీజేపీతోనో బీఆర్ఎస్తోనో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏమైనా ఉందా? మీకు 40 సీట్లు ఇస్తామని అంటారు. ఒక విషయం చెప్తా ఉన్నారు, మేము పొత్తులు పెట్టుకోవడానికో పొలిటికల్ గేమ్లు ఆడడానికో రాలేడా. క్లియర్గా మా వాదం ఉంది, మా వాదంకి ఒక బలమైనటువంటి ఒక పునాది ఉంది. ఆ పునాది దగ్గరికి ఎవడైనా రావాల్సిందే తప్ప కానీ ఈ పునాది ఎక్కడికి పోదు. రెండో విషయం, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి రఘు. అవును, జిహెచ్ఎంసీ ఎన్నికల మీద మా పార్టీ ఫోకస్ చేసింది, మైనారిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద దృష్టి పెట్టింది. ఎంబీటీ పార్టీతో కలిసి రేపు పొద్దుగాల పోతాం మేము. ఓకే, జిహెచ్ఎంసీలో కంటెస్ట్ ఎంబీటీతో కలిసి పోతున్నాం, కలిసి ఇక్కడ జిహెచ్ఎంసీని ఎదుర్కొంటాం మేము ఖచ్చితంగా. అది గత కొంతకాలం నుంచి జరుగుతూనే ఉంది. మా రెండు పార్టీల మధ్య సఖ్యత ఉంది మా నాయకత్వం పట్ల. కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక పార్టీ, ఎంబీటీ పార్టీ తెలంగాణలో 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేసుకున్న పార్టీ. ఓకే, అట్లా సయోధ్య ఉన్నటువంటి పార్టీలతో ఉంటాం తప్ప బీసీలు అధికారంలోకి రావాలి, రెడ్లు ముఖ్యమంత్రి కావాలనేటోళ్ళతో మేమెందుకుంటాము? మాకు తెలివి తక్కువలమా? కాబట్టి మీరు ఈ లైన్లోకి వస్తారా? బీసీ ముఖ్యమంత్రి విషయంలో మీ స్టాండ్లు ఏంటి? ఓకే, బీసీలకు రావాల్సినటువంటి సంపద విషయంలో మీ స్టాండ్లు ఏంటి? ఇది తేలాలి. ఇది తేలకుండా జరగదు. 1957 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టలే ముస్లిం ఆడబిడ్డ, అడుగు కూడా పెట్టలే. 1957 నుంచి ఈ రోజు వరకు అసెంబ్లీలో సీటును కూడా చూడలే ముస్లిం ఆడబిడ్డ ఇప్పటి వరకు, ఎమ్మెల్యే సీట్. ఎవరి కారణం ఇదంతా? కాబట్టి ఈసారి ముస్లిం ఆడబిడ్డలను కూడా అసెంబ్లీకి తీసుకుపోవాలనుకుంటున్నాం. కానీ మీరు సర్పంచ్ ఎలక్షన్స్లో మరి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు, కారణం ఏంటి? అంటే ఒకటి, సర్పంచ్ ఎలక్షన్ ఇండిపెండెంట్ ఎలక్షన్. అవును, సర్పంచ్ ఎలక్షన్ చాలా ఇండిపెండెంట్ ఎలక్షన్. ఆడ నా కాంగ్రెస్ గుర్తుండదు, నా టీఆర్ఎస్ గుర్తుండదు, మా గుర్తుండదు ఆడ. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇంకొక ఎలక్షన్స్ కానీ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు ఏం పరిస్థితి అండి, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు? అంటే ప్రజలు ఒక్కసారి మెర్జ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఆపడం. ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి. ఓకే, సో ఖచ్చితంగా రఘు, నువ్వు గతంలో చూసిన బీసీ వాదానికి ఇప్పుడు చూస్తున్న బీసీ వాదానికి ఏమైనా మార్పు గమనించినవా? చాలా బలమైన మార్పు ఉన్నది. సర్పంచ్లు కూడా బీసీలు చాలా మంది గెలిచినారు కదా, జనరల్ స్థానాలు కూడా కదా. దీన్ని మేము అంత బలంగా తీసుకొస్తున్నాం కాబట్టి ఇది జరుగుతూ ఉంది రఘు. ఇది ఏది అగ్రకుల పార్టీలు ఆడిచ్చేటువంటి డ్రామా కంపెనీలు